విజయవాడ కుర్రవాడు గాదె సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుని 8 రోజుల కస్టడీకి అప్పచెప్పింది కోర్టు. ఇప్పుడు 8 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సిట్ అధికారులు సీఐ నాగరాజుని విచారిస్తారు. విచారించేదంతా కూడా కెమెరాలో రికార్డ్ చేయాలి. వీడియో, ఆడియో ఫుటేజ్ మొత్తం రికార్డ్ చేయాలి. వీళ్ళేం అడుగుతున్నారు, ఆయనేం సమాధానం చెప్తున్నారు, మొత్తం రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసింది జడ్జి గారి ముందు పెట్టాలి. అయితే ఇప్పుడు నాగరాజు నోరిప్పుతాడా ఇప్పడా? ఇది చాలా పెద్ద ప్రశ్న. విప్పకపోవటానికి అవకాశాలు ఎక్కువున్నాయి అనేది. ఎందుకంటే గతంలో అరెస్ట్ చేసినప్పుడు గూడా అతన్ని కొంత విచారించారు. ఆ రోజు 8 గంటల పాటు విచారించారు. విచారించినప్పుడు సమాధానం లేదు. సరే, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించారు. ప్రెజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. మళ్ళా కస్టడీకి అడిగారు. కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది 8 రోజుల పాటు. ఇప్పుడు కూడా ఈ కస్టడీలో కూడా నోరు ఇప్పకపోవచ్చు. పైగా ఈ కస్టడీకి ఇస్తారు అనుకున్న సమయంలో నాగరాజు ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. నన్ను సిట్ అధికారులు టార్చర్ చేసే అవకాశం ఉంది. నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నన్ను కేసులో ఇరికించడం కోసం కుట్ర చేస్తున్నారు. కాబట్టి నాకు న్యాయవాదుల రక్షణ కావాలి. న్యాయవాదుల సమక్షంలో నన్ను విచారించాలి. ఇలా ఏదో కోర్టుకి కొన్ని తనకున్న అనుమానాలు, తనకున్న అభ్యంతరాలు, తన కోరికలు అన్నీ కోర్టుకి చెప్పుకున్నాడు. అంటే ఈ కోరికలు, ఈ అనుమానాలు, ఈ అభ్యంతరాలు చూసినా సరే నాగరాజు తను చేసిన తప్పుని ఒప్పుకోవటానికి సిద్ధంగా లేనట్టుగా క్లియర్‌గా కనపడుతుంది. అవును, నేనే చేశాను అని చెప్పడానికి సిద్ధంగా లేడు అన్నది క్లియర్. మరి అతని చేత ఎలా సమాధానం చెప్పిస్తారని చూడాలి. మామూలుగా ఒక దొంగ చేత, ఒక క్రిమినల్ చేత సమాధానం చెప్పించొచ్చు. కానీ నాగరాజు చేత చెప్పించడం కష్టం. ఎందుకంటే ఇతను పోలీసోడు. పోలీస్ బుర్ర తెలుసు ఇతనికి. పోలీసు విచారణ తెలుసు. పోలీసులు ఎలా విచారిస్తారు, ఎలాంటి లాజిక్స్ వాడతారు, అవన్నీ తెలుసు. అవన్నీ తెలిసిన ముదురు కాబట్టే సీసీ కెమెరా ఫుటేజ్‌ని కూడా మాయం చేయగలిగాడు కదా! ఒకవేళ అతనే తప్పు చేసుంటే, అతనే సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేయగలిగుంటే, అతను పోలీస్ బుర్ర కాబట్టి చేయగలిగాడు. మరి ఆ పోలీస్ బుర్ర ఇవాళ సమాధానాలు చెప్పిద్దా? డౌటే. మరి సిట్ అధికారులకి ఒక పెద్ద ఛాలెంజ్. అతని చేత సమాధానం చెప్పించడం, అతని చేత నేరాన్ని ఒప్పించటం ఇవన్నీ. బట్ బయట జనాల్లో మాత్రం సీఐ నాగరాజ్ హీరో అయిపోయాడు. ఎందుకు హీరో అయిపోయాడు? అతన్ని చంపింది ఒక రౌడీ షీటర్‌ని. అంటే బయట సమాజం అంటే బయట ఉన్నోళ్ళకి పాపం కదా, అన్యాయం కదా అనిపిస్తది గానీ, ఆ క్రిష్టలంక ప్రజలకి మాత్రం ఇది అవసరం కాబట్టి చేశాడు అన్నదే వాళ్ళట్ట ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సాయి కృష్ణ నేర చరిత్ర ఆ కృష్ణలంక ప్రజలకి తెలుసు గాబట్టి, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు గాబట్టి, ఏదైనా ఇబ్బందులు పడ్డోడికే తెలుసండి. ఇబ్బందులు పడ్డోడికే తెలిసిద్ది. కదా! సో, మొత్తానికి నాగరాజు విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయనేటువంటిది చూడాలి.